హాయ్ హలో నమస్తే నేను నరేష్. ఇప్పటివరకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకొని వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. ఈ నెల 31వ తారీఖు వరకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడం గాను గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మొదట ఈ రోజు వరకే లాస్ట్‌గా ఉంది పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి. గత నెల 25వ తారీఖు, 26వ తారీఖు ప్రారంభమైన ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ అంటే ఆఫర్ డిస్కౌంట్‌కి సంబంధించి ఈ రోజు లాస్ట్ చివరి తేదీగా ఉంది. సో దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే మనం గతంలో తెలిసిందే ఆటోలకు, బైకులకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర ఏ వాహనాలైనా సరే 60% డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా 3,95,00,000 పెండింగ్ చలాన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇప్పటి వరకు 1,14,00,000 చలాన్లు క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 107 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గడించింది. కానీ ఈ పెండింగ్ చలాన్లు పొడిగించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గతంలో అంటే డిసెంబర్ 2022లో ఇదే ఆఫర్ రంగనాథ్ ట్రాఫిక్‌కి సంబంధించి కీలకమైన పోస్ట్‌లోకి వచ్చినప్పుడు రంగనాథ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన అప్పుడు ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినప్పుడు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరింది. కానీ ఈ ఈ ఈసారి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆశించినంత మేర ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువ సంఖ్యలో అంటే ఎక్కువ రోజులు పొడిగిస్తూ ఈ నిర్ణయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకొని వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అధికారికంగా మనకి గవర్నమెంటే చెప్తుంది దాదాపుగా 3,94,00,000 మంది ఇంకా చలాన్లు క్లియర్ చేసుకోలేదు అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.